ఇప్పుడు నేషనల్ హైవే అగో అక్కడ కార్ పోతుందా, అక్కడ నుంచి అమరావతి వరంగల్ నేషనల్ హైవే వెళ్తాను. అసలు ఈ 33 ఎకరాలకు ఈ ఈ 33 ఎకరాలకు ఆ నేషనల్ హైవేకి సంబంధమే లేదు. ఉన్న సంబంధం ఒక్కటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఈ భూములన్నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఇవి భూదాన్ భూములు. దాదాపు 12 సంవత్సరాలు తెలంగాణ రాకముందే వీళ్ళకు దానం చేసినారు భూములు. వీళ్ళకి ఇచ్చినారు ఇక్కడ ఉండమని, అప్పటి ప్రభుత్వము ఇక్కడ ఉండమని. కరెంటు లేకపోయినా వాళ్ళు ఏదో ఇబ్బంది పడుకుంటా ఇక్కడ కస్తూరిబా స్కూల్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు కరెంట్ లైన్ తీసుకొని వాడుకుంటున్నారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరున్నారు కీలక నేత, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి అది రాబట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆ కరెంట్ కట్ అయిందంట. ఫస్ట్ కస్తూరిబా స్కూల్ నుంచి తీసుకునే లైన్ కట్ చేసి పడేసినారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ నేషనల్ హైవే వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములు విపరీతమైనటువంటి రేట్లు పెరిగినాయి. వీళ్ళు ఉంటున్నటువంటి 33 ఎకరాలు ఓన్లీ బికాస్ ఆఫ్ అమరావతి నేషనల్ హైవే వరంగల్ హైవే రేట్లు పెరిగినాయి. మరి ఈ భూముల పక్కన ఉన్న భూమి ఎవరిది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఈ భూములు వీళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి ఖాళీ చేయించినటువంటి భూముల మీద ఎవరు కబ్జా ఉన్నారో మనకి అతి త్వరలో తెలుస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది దీని వెనకాల కర్త కర్మ క్రియ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎవరైతే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడో పెయిడ్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆయన భూములు రేట్లు పెంచుకోవడం కోసము వరంగల్ హైవే నెపంతో అమరావతి హైవే నెపంతో వీళ్ళ బతుకులు నడి రోడ్డు మీద కీడ్చి వాళ్ళ భూములు ఈ భూములు కూడా కబ్జా పెట్టుకొని ఆయన బ్లాన్స్ లా కలిపేసుకొని రేట్లు పెంచుకునే ప్రయత్నంలో రేట్లు పెంచే ప్రయత్నంలో రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు. బహుశా ఈయనకి రెవెన్యూ శాఖ అందుకే ఇచ్చినారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆర్తో స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ శాఖ ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఈయనకి బాగా కలిసి వచ్చినటువంటి మంచి ఆశాతరుణం. ఇప్పుడు గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుంది, అట్లనే రెవెన్యూ శాఖ విత్ రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి, రెండు కలిసి వచ్చే అంశాలు. సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు భయానో నయానో వీళ్ళు ఇక్కడ చెప్తారా లేదా తెలియదు, కానీ పగడ్బందీగా మేము వచ్చి ఇక్కడ తెలుసుకున్న విషయం అయితే ఇది.